హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు విజయవాడ హైవే హయత్ నగర్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో 3 BHK ప్లాట్లు ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. దీని గురించి మాట్లాడడానికి ఓనర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మీతో మాట్లాడేది విషయం ఏంటంటే, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటి? హైడ్రా గురించి చాలా టెన్షన్ పడుతుంది ప్రతి ఒక్కరు. దాని గురించి జాగ్రత్తలు, మీరు అపార్ట్మెంట్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? ఇక్కడ హైడ్రా జోన్లు ఏం లేదండి. మాకు చెరువులు కానీ కుంటలు కానీ దగ్గరలో ఏం లేవు. దాంట్లో ఎలాంటి టెన్షన్ లేదు మనకు. అంటే ఎఫ్టీఎల్కు కానీ బఫర్ జోన్ కానీ చాలా దూరంగా చాలా ఉన్నారు. దూరంగా ఉంది. ఇక్కడ చెరువులు కానీ కుంటలు కానీ ఏం లేవు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు 3 BHK ఫ్లాట్ అన్నాం కదా, దీనికి ఎంత రేట్ కోట్ చేశారు మీరు? ఫర్ ఎస్ఎఫ్టీ 4900 అండి. ఓకే, 1495 ఎస్ఎఫ్టీ ఉంది ఒక్కొక్క ఫ్లాట్. అంటే మీకు 72 లక్షలు అప్రాక్సిమేట్ అవుతుంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందా? అన్ని ఇప్పిస్తాం, లోన్లు మేము ఇప్పిస్తాం. ఈ 72 లక్షలు ఆల్ ఎమ్యూనిటీస్ GST కలిపా? ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీ కలుపుకొని. ఆల్ ఎమ్యూనిటీస్ కలిపి. Yeah. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు బఫర్ జోన్ కానీ FTL జోన్ కానీ హైడ్రాకి సంబంధించిన ఎలాంటి పరిధులు లేకుండా మనకు ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. దీని గురించి పూర్తి వివరాలు మనం అందివ్వడం జరుగుతుంది. వీడియోను ఎక్కడ స్కిప్ చేయదని మా యొక్క మనవి. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనవి. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఈ ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ల గురించి తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే, ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు హయత్ నగర్లోని డిఫెన్స్ కాలనీ రోడ్ నెంబర్ 5లో ఉంటుంది. ఈ డిఫెన్స్ కాలనీ రోడ్ నెంబర్ 5 అనేది అండర్ GHMC LB నగర్ జోన్ కిందకి వస్తుంది. ఈ అపార్ట్మెంట్ కూడా మనకు GHMC అప్రూవల్తో కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే మీరు పెద్ద రోడ్ చూస్తున్నారో, ఈ పెద్ద రోడ్ వచ్చేసి మనకు విజయవాడ హైవే ఇప్పుడు 6 లైన్ హైవే అవుతుంది. ఆ హైవే నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్కు చేరుకోవచ్చు. LB నగర్ మెట్రో నుంచి కేవలం 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్కు చేరుకోవచ్చు. అదేవిధంగా ORR ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంపరపేట నుంచి కేవలం 5 కిలోమీటర్స్ జర్నీలో ఇక్కడికి చేరుకోవచ్చు. రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది, అద్భుతమైన మంచి లొకేషన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక మనం అపార్ట్మెంట్ వివరాలకు వెళ్ళినట్టయితే 540 గజాలలో వెస్ట్ ఫేస్లో కట్టడం జరిగింది. దీని మీద రోడ్డు 30 ఫీట్ రోడ్డు, మనకు డ్రైనేజ్, కృష్ణ వాటర్ సకల సౌకర్యాలు ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో ఇవ్వబడింది. టోటల్ ఫ్లోర్స్ వచ్చేసి 5 ఫ్లోర్లు, ఒక్కొక్క ఫ్లోర్కు 2 ఫ్లాట్లు ఇవ్వబడ్డాయి. ఒక ఈస్ట్ ఒక నార్త్. మనకు సేల్కి అయితే కేవలం 4 ఉన్నాయి. లోపల ఫ్లాట్లు ఎలా ఉన్నాయి, కింద పార్కింగ్ ఎలా ఉంది చూద్దాం. మనం వెస్ట్ ఫేస్ నుంచి అయితే అపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. నేను ఎంట్రీ అయ్యే గేటే కాకుండా దీని పక్క కూడా 2 పెద్ద గేట్లు ఇవ్వబడ్డాయి. ఇంత పెద్ద గేట్లు ఎందుకంటే కార్లు లోపలికి ఈజీగా రావడానికి ఉద్దేశంతో మంచి ప్లానింగ్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 3 BHK ఫ్లాట్ ఇవ్వబడింది. ఒక్కొక్క ఫ్లోర్కు ఒక ఈస్ట్ ఒక నార్త్ ఇవ్వబడ్డాయి. 1495 స్క్వేర్ ఫీట్లో 54 UDSతోని 3 BHK ఫ్లాట్ ఇవ్వబడ్డాయి. ఇక మనం ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే చూస్తున్నారు కదా ఎంత విశాలమైన పార్కింగ్తో. ఒక కార్ పార్కింగ్, ఒక బైక్ పార్కింగ్, అదేవిధంగా మనకు లిఫ్ట్ 6 మెంబర్ గల లిఫ్ట్ ఇవ్వబడింది. 24/7 సెక్యూరిటీ ఇవ్వడమే కాకుండా చూసుకోండి, మనకు పార్కింగ్లో CC కెమెరా కూడా ఇవ్వబడ్డాయి. ఇక జనరేటర్ వచ్చేసి మనకు లిఫ్ట్కే కాకుండా కామన్ ఏరియాలో ఇవ్వబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, మంచి గ్రీనరీ చెట్లతోని, మంచి చుట్టూ ప్రహారీ గోడతోని, అన్ని రకాల వాటర్ కలెక్షన్తో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పార్కింగ్ చూశారు కదా ఎంత బాగుందో. ఇందులో ఎమ్యూనిటీస్ అయితే చాలా బాగున్నాయి. అదేవిధంగా టోటల్ ఫ్లాట్లు వచ్చేసి మనకు 10, కేవలం సేల్కు మాత్రం 4 ఉన్నాయి. అందులో మనము ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ 3 BHK ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. మనం సెకండ్ ఫ్లోర్ అయితే చేరుకున్న చూసుకోండి. ఫ్లోర్కు 2 ఇవ్వబడ్డాయని చెప్పాను కదా. మీరు చూస్తున్నది వచ్చేసి మనకి ఇది నార్త్ 3 BHK. చూడండి, మనకు మంచి కారిడార్ ఇవ్వబడింది. ఈ కారిడార్ 6 ఫీట్ కారిడార్ ఇవ్వడమే కాకుండా మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి గ్రానైట్ ఇవ్వబడింది. చూసుకోండి, చాలా బాగుంది. ఇప్పుడు మీకు చూపించబోయేది ఈస్ట్ ఫేస్లో ఉన్న 3 BHK ఫ్లాట్ చూపించబోతున్నాయి. అంతకన్నా ముందే మనకు మన పక్కకే పుడమి హై స్కూల్ ఉంటుంది. ఆ హై స్కూల్కు ఆనుకున్న ఏదైతే రోడ్డు చూస్తున్నారో అదే డిఫెన్స్ కాలనీ రోడ్ నెంబర్ 5. చాలా మంచి లొకేషన్లో ఎక్సలెంట్ లొకేషన్ చెప్పుకోవచ్చు. ఈస్ట్ ఫేస్లో గల 3 BHK ఫ్లాట్ చూడబోతున్నాం. చూసుకోండి, మనకు దీనికి వాడిన చౌకోట్స్ కానీ ఎక్సలెంట్ డోర్ ఇవ్వబడింది. చూసుకోండి, మంచి క్వాలిటీ గల డోరు, మంచి ఫినిషింగ్ ఇవ్వబడింది. దీని హార్డ్వేర్ అయితే మనకు ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది 3 BHK పోర్షను 1495 స్క్వేర్ ఫీట్లో 54 UDSతోని ఉంది. ఇది చూసుకోండి, హాల్ చూసుకోండి ఎంత బాగుందో. మనకు మంచి వైట్ టైల్స్తో ఇవ్వబడి చాలా బాగుందని చెప్పవచ్చు. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వబడింది. వెంటిలేషన్ పరంగా మంచి UPVC విండో విత్ గ్రిల్స్తోని మంచి కన్స్ట్రక్షన్తో ఇవ్వబడింది. ఇందులో కూడా మనకు గ్రానైట్ ఇవ్వబడింది. చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్,
ఇటు లోపలికి మనం ఎంట్రీ కాగానే మనకు ఈశాన్యంలో అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న పూజ స్పేస్ కూడా ఇవ్వబడింది. ఇది చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియా. చూసుకుంటే డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉంది. ఇక్కడ కూడా ఒక మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వబడింది. ఇటు చూసుకుంటే మనకు ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒక ఇద్దరు ముగ్గురుని వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని అందమైన టైల్స్తోని అందమైన కిచెన్ మంచి స్పేషియస్ ఇవ్వబడింది. ఇటు చూసుకుంటే మనకు గిన్నెలు తోముకునే విధంగా ఒక యూటిలిటీ పాయింట్ కూడా వాష్ పాయింట్ కూడా ఇవ్వబడింది. ఇందులో కూడా మంచి టైల్స్ వెంటిలేషన్ పరంగా ఒక మంచి వెంటిలేటర్ కూడా ఇవ్వబడింది. ఫ్రెండ్స్ చెప్పాను కదా మీకు 3 BHK అని. ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో మంచి అందమైన టైల్స్ మనకు వెస్టర్న్ కల్చర్తో ఇవ్వబడింది. చూసుకోండి ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వబడుతుంది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించబోతున్నాను. దీనికి వాడబడే డోర్స్ కానీ మంచి హార్డ్వేర్ అయితే ఇవ్వబడితే చాలా మంచి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకి ఎంత విశాలంగా ఉందో. ఇందులో 10x10 కింగ్ సైజ్ బెడ్ అయితే హాయిగా పడుతుంది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల మీకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా సెల్ఫ్ కూడా ఇవ్వబడింది. చూసుకుంటే చాలా బాగుంది. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో. మంచి అందమైన టైల్స్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో వాడబడే మంచి ఎక్సలెంట్ కుండీలు కానీ నల్లలు కానీ చాలా క్వాలిటీ కలబడి ఇవ్వబడితే ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు మనం చిల్లర్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాం. చిల్లర్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే ఉన్న కాటికి సైజులు చాలా బాగున్నాయి కాబట్టి ఇందులో కూడా ఒక పెద్ద బెడ్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ విషయంలో చూసుకున్నా కానీ మనకు సెల్ఫ్ల విషయంలో చూసుకునే అన్ని జాగ్రత్తలు తీసుకోబడింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే ఒక మనకు బాల్కనీ లాగా ఒక వాష్ పాయింట్ అనుకోండి. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఇవ్వబడింది. చూసుకోండి పిల్లలకి అంత మంచి టైల్స్ అని ఇవ్వబడింది. ఇది మనకు ఫ్రంట్ సైడ్ రోడ్డు. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. చూసుకోండి అన్ని అపార్ట్మెంట్ మధ్యలో అన్ని ఇళ్ళ మధ్యలో మంచి లొకేషన్లో ఉందని చెప్పుకోవచ్చు. చూస్తారు కదా మనకు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూము మంచి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి టైల్స్ వాడి మీకు వాడబడే ప్రతి ఒక్క మెటీరియల్ కూడా మంచి క్వాలిటీగా ఇవ్వబడుతుంది. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో 4x5 బెడ్ అయితే ఈజీగా పడుతుంది. ఇద్దరు గెస్ట్లు ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా విండో అన్ని రకాల సెల్ఫ్లు కూడా చాలా బాగా ఇవ్వబడ్డాయి. చూసారు కదా 3 BHK ఫ్లాట్. ఈ అపార్ట్మెంట్ చుట్టూ మనకు పొడమి స్కూల్ అయితే మనకు ఎదురుగానుంది. ఇదే కాకుండా మనకు పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఇవే కాకుండా మంచి మంచి కాలేజెస్ స్కూల్స్ అలాగే శ్రీ చైతన్య స్కూల్స్ అండ్ కాలేజెస్ నారాయణ స్కూల్స్ అండ్ కాలేజెస్ మనకు హయత్నగర్ బస్ స్టాండ్ అయితే చాలా దగ్గర ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు విజయవాడ హైవే మాత్రం 6 లైన్ హైవే అవుతుంది. అదే కాకుండా మనకు ఎల్బీ నగర్ నుంచి మనకు హయత్నగర్ వరకు మెట్రో కూడా రాబోతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. అండర్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. రాబో రోజులు మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఈ టైంలో మీరు తీసుకుంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పబడుతుంది. పైన టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాన్ని మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో అపార్ట్మెంట్ మధ్యలో మంచి లొకేషన్లో మనకు కన్నుచూపు మేర ఎక్కడ కూడా చుట్టూ చూసుకున్నా కానీ మనకు చెరువులు కానీ కుంటలు లేవు. ఈ విషయాన్ని గమనించగలరు. మీరు లైవ్లోకి వచ్చినప్పుడు కూడా ఎక్సలెంట్గా దీని గురించి ఎంక్వైరీ చేసుకోగలరు మా యొక్క మనవి. ఇక మనం రేట్ అయితే ఓనర్తో చెప్పేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్లయితే డాక్యుమెంట్ పరంగానే సరే హైడ్రాకి సంబంధించిన పరిధి గురించి అయినా సరే మళ్ళీ మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే మీరు ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 75% ఏ బ్యాంకులో అయినా లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 80% లోన్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీని ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇవ్వబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.